ఇక ఆనం బ్రదర్స్ సైకిల్ ఎక్కబోతున్నారా? నెల్లూరు టీడీపీలో పరిణామాలు మారుతున్నాయా? జిల్లాలో తన ప్రాబల్యం పెంచుకునేందుకు మంత్రి నారాయణ అందరినీ టీడీపీలో తీసుకొస్తున్నారా? సింహపురిలో అసలు ఏం జరుగుతోంది? ఆనం బ్రదర్స్ను సైకిల్ ఎక్కించే ప్రయత్నాలు. ఉత్సాహం చూపుతున్న మంత్రి నారాయణ. తన వర్గం పెంచుకునే ప్రయత్నాల్లో మంత్రి నారాయణ. ఆనం బ్రదర్స్తో మొదలైన మంతనాలు. ఆనం బ్రదర్స్ రాకను వ్యతిరేకిస్తున్న సోమిరెడ్డి ఆదాల. తమను అడగదొక్కే ప్రయత్నమని మండిపడుతున్న సోమిరెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్కు గుర్తింపు లేకపోవడం, ఆ పార్టీలో ఉన్నవారు రాజకీయ ఉనికి కోల్పోతుండడం కొత్త సమీకరణాలకు కారణమవుతోంది. కాంగ్రెస్ హయాంలో సింహపురిలో చక్రం తిప్పిన ఆనం బ్రదర్స్ ఇప్పుడు గుర్తింపు కోసం పాకులాడాల్సిన పరిస్థితి. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి నారాయణ వారిని టీడీపీ సైకిల్ ఎక్కించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఆనం బ్రదర్స్ ను టీడీపీలోకి తీసుకురావడం ద్వారా జిల్లాలో తన పలుకుబడి మరింత పెంచుకోవాలన్నది నారాయణ ఆలోచనగా కనిపిస్తోంది. ఆనం బ్రదర్స్ తో నారాయణ ఇప్పటికే మంతనాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఆనం బ్రదర్స్ కూడా కాంగ్రెస్ కి చెయ్యివ్వబోతున్నామని సంకేతాలు పంపిస్తున్నారు. కాంగ్రెస్ లో ఉండటం వల్ల ప్రజాసేవ లేకపోతున్నామని ఆనం సోదరులు బహిరంగంగానే అంటున్నారు. మా హామీల్ని నెరవేర్చండి అని మా పార్టీ అధ్యక్షుడు అంటున్నాడు. ఎవడు దోచిందో వాడు చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ అల్టిమేట్గా ఇవాళ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారనేది ఎంతమంది గమనిస్తున్నారు, ఎన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయో మనకైతే తెలియదు. మట్టి సత్యాగ్రహం, ఇప్పుడు నేను మట్టి సత్యాగ్రహం నెల్లూరు జిల్లాలో చేపడితే ఏం బాగుంటుంది? వాస్తవానికి అయితే ఇదే కదా.